హాయ్ హలో వెల్కమ్ టు పల్లవి టాక్స్. చిన్నతనంలోనే స్టూడెంట్గా ఉన్నప్పుడే డిఫరెంట్ స్పోర్ట్స్ని ఎన్నుకొని ఆ స్పోర్ట్స్లో తన విశేషమైన ప్రతిభను కనబరుస్తుంది హర్షిని. నవేడేస్ అందరూ క్రికెట్ పైన కానీ హాకీ డిఫరెంట్ స్పోర్ట్స్లో వీళ్ళు రాణించడానికి అట్లాగే సరదాగా కూడా ఆడుతున్నారు. అలా కాకుండా హర్షిని వాలీబాల్ను ఎంచుకొని ఆ స్పోర్ట్స్లో నేషనల్ లెవెల్లో కూడా ఆడి తన ప్రతిభను కనబరుస్తుంది. ఇప్పుడు మనతో హర్షిని ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ హర్షిని, వెల్కమ్ టు పల్లవి టాక్స్. థ్యాంక్ యూ సార్. మై నేమ్ ఇస్ హర్షిని రెడ్డి. నేను ఇప్పుడు టీపీఎస్ నాచారంలో చదువుతున్నాను. క్లాస్ 10లో చదువుతున్నాను. నేను వాలీబాల్ ఆడతాను. మేము రీసెంట్గా సిబిఎస్ఈ అండర్-19 క్లస్టర్స్ గెలిచి నేషనల్స్కి వెళ్ళాము. అండ్ నా పొజిషన్ సెట్టర్. మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడే మీరు వాలీబాల్ స్పోర్ట్స్లో వెళ్ళారు కదా, మీరు అసలు వాలీబాల్ను సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? నేను యుఎస్లో ఉన్నప్పుడు చాలామంది ప్రిఫరెన్స్ వాలీబాల్కి ఇచ్చేవాళ్ళు. ఓకే. దానివల్ల నేను కూడా ఇన్స్పైర్ అయ్యి వాలీబాల్ని తీసుకుందామని అనుకున్నా. అంటే ఇప్పుడు అందరూ స్టూడెంట్స్ అందరు చూసినట్టయితే షటిల్ కానీ బ్యాడ్మింటన్ అట్లాగే ఎక్కువగా ఇప్పుడు ఐపీఎల్ సీజన్ ఉంది, అందరు క్రికెట్ వైపు అందరు వెళ్తున్నారు. నవడేస్ ఉమెన్ క్రికెట్ కూడా చాలా రేజింగ్లో ఉంది. మీరు దాన్ని అటువైపు వెళ్ళకుండా ఇటు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? క్రికెట్ యుఎస్లో ఉండదు. సో దానివల్ల వీ హ్యాడ్ లిమిటెడ్ ఆప్షన్స్. ఓకే. సో ఇంకా ఐ చోజ్ వాలీబాల్. మై ఫాదర్ ఆల్సో ప్లేస్ వాలీబాల్. ఓహో, వెరీ గుడ్. అంటే మీ ఫాదర్ను ఇన్స్పైర్ చేసుకొని మీరు ఇటు సైడ్ వాలీబాల్ సైడ్ వచ్చి మీరు యూఎస్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? అంటే బై బర్త్ యూఎస్ఆ లేకుంటే ఇండియన్? ఇక్కడ పుట్టి అక్కడ వెళ్ళాను. ఓకే. ఒక 13 years అలా. యూఎస్లో ఎక్కడ ఉన్నారు? మిజోరీ. యూఎస్లో మీరు ఆడారు, అక్కడ ట్రైనింగ్ కూడా అక్కడే అయ్యారు. అక్కడికి ఇండియాలో ఉన్న మీ ట్రైనింగ్కి డిఫరెన్స్ ఏమైంది? అక్కడ చాలా కంపెటిటివ్, ఇట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. కోచెస్ అస్సలు ఇట్లా పట్టించుకుంటారు చాలా. ఇక్కడ ఐ ఫీల్ లైక్ ఇట్స్ మోర్ లీనియంట్, లైక్ అంత స్ట్రిక్ట్గా ఉండరు. ప్లస్ ఇక్కడ లైక్ ఇండియా ఇప్పుడే ఇంకా వాలీబాల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అంటే ఇప్పుడు ఇండియాలో నేషనల్ లెవెల్లో కూడా మీరు ప్లే చేశారు కదా, ఏ స్టేట్స్ తోటి మీరు ఆడారు, మ్యాచెస్ ఆడారు? మేము గుజరాత్, హర్యానాతో ఆడినాం, ఇంకా ఢిల్లీతో ఆడినాం. ఓకే. అంటే ఈ మ్యాచ్లలో మీకు ఏది టఫ్ అనిపించింది? ఏ మ్యాచ్ టఫ్ అనిపించింది? ఏ టీంతో ఆడేటప్పుడు మీరు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యారు? హర్యానా. ఎందుకని అట్లా? వాళ్ళకి అటాకింగ్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉండే. మా టీంలో అంత ఎక్కువ అటాకింగ్ స్కిల్స్ లేకుండే. ఓకే. అంటే స్కూల్ అంటే డిపిఎస్ నాచారం నుంచి వెళ్ళారా లేకుంటే వేరే స్పోర్ట్స్? డిపిఎస్ నుంచి వెళ్ళాం. డిపిఎస్ నుంచి వెళ్ళారు. ఇప్పుడు మీరు ఇప్పుడు 10th క్లాస్లో చదువుతారా, 9th క్లాస్? ఇప్పుడు 10th క్లాస్ కదా. అయితే మీరు 10th క్లాస్కి స్టడీస్కి ఉన్న స్పోర్ట్స్కి ఎట్లా మ్యాచ్ చేసుకుంటున్నారు? అంటే బ్యాలెన్సింగ్ ఎట్లా చేసుకుంటున్నారు? ఇటు ఒకవైపు స్పోర్ట్స్, ఇంకోవైపు ఎడ్యుకేషన్ ఉంది కదా, మీకు అట్లా స్కూల్ తరపు నుంచి కూడా ఎట్లాంటి సపోర్ట్ ఉంది? ఆఫ్టర్ స్కూల్ స్పోర్ట్స్కి వెళ్తాను 3 to 5. దాని తర్వాత చదువుకుంటాను. ఇప్పుడు 10th క్లాస్ అంటే కూడా మీకు అదే బోర్డ్ ఎగ్జామ్ అట్లాంటివి ఉంటుంటాయి కదా, అట్లా బ్యాలెన్సింగ్లో మీకు ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ కోచెస్ కానీ ఎట్లాంటి సపోర్ట్ ఇస్తున్నారు? ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కోచెస్ స్ట్రెస్ చేయరు ప్రాక్టీస్కి రమ్మని, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. బట్ లేనప్పుడు రమ్మంటారు డైలీ ప్రాక్టీస్కి, మేము కూడా వెళ్తాం. ఎప్పుడన్నా మీకు అంటే ఎగ్జామ్స్ అట్లాగే స్పోర్ట్స్ మ్యాచెస్ కూడా సేమ్ టైంలో అట్లా ఎప్పుడన్నా వచ్చిందా? వచ్చింది. అప్పుడు దేన్ని సెలెక్ట్ చేసుకున్నారు మీరు? ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకని అట్లా? ఎగ్జామ్కి లైక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ప్లస్ స్పోర్ట్స్ మళ్ళీ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. బట్ ఎగ్జామ్ మనం మళ్ళీ రాయలేము కదా. ఓకే. ఇప్పుడు మీరు యాజ్ ఎ ప్లేయర్గా ఎట్లాంటి డైట్ మెయింటైన్ చేస్తారు? అంటే నార్మల్ డైట్ ఉంటుందా, మీకు స్పెషల్గా డైట్ తీసుకొని? కోచెస్ కూడా కొంచెం చెప్తుంటారు కదా, మీరు అంటే ఇది తింటే ఎక్కువ లావ్ అవుతుంటారు, దాంతో నార్మల్ డైట్ ఫాలో అవుతారు. అంటే మీ పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉంది మీకు? మా పేరెంట్స్ ఫుల్లీ సపోర్ట్ చేస్తారు నాకు. ఇంకా అంటే మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? సిబ్లింగ్స్ ఉన్నారు. ఎవరు, ఎంతమంది ఉన్నారు? ఒక చెల్లి ఉంది, 5th క్లాస్లో. ఆమె ఏమన్నా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తుందా? ఇప్పటికైతే ఏం లేదు. అంటే నువ్వు చెప్తుంటావా మీ సిస్టర్కి అంటే స్పోర్ట్స్ ఆడాలి బాగుంటుంది? చెప్తుంటా. ఏ స్పోర్ట్స్ గురించి చెప్తారు? సేమ్ మీరు వాలీబాల్ చెప్తారా లేకుంటే వేరే స్పోర్ట్స్ కూడా ఏమన్నా? వాలీబాల్ అనే కాదు, ఏ స్పోర్ట్ నచ్చితే ఆ స్పోర్ట్ ఆడమని చెప్తూ ఉంటా. మీ ఫ్రెండ్స్ నుంచి ఎట్లా ఉంది మీకు సపోర్ట్? చాలా బాగుంది. వాలీబాల్ నుంచే చాలా మంది పరిచయం అయ్యారు.
Okay. వాలీబాల్ ఆడినా కాబట్టి కేంబ్రిడ్జ్ నుంచి సిబిఎస్ఈకి షిఫ్ట్ అయినా. అవునా? ఓకే. వెరీ గుడ్. మీకు ఏమన్నా స్పాన్సర్స్ ఉన్నారా? లేదంటే మీకు ఫైనాన్షియల్‌గా ఇప్పుడు మీరు వేరే స్టేట్స్‌కి వెళ్లారనుకోండి. అక్కడగా మీరు ఫైనాన్షియల్‌గా ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? అంటే ఎవరైనా స్పాన్సర్ ఉన్నారా? లేకుంటే లేదు. మీరే ఖర్చులు మేమే పెట్టుకున్నారా? ఖర్చు పెట్టుకుంటాం. డైలీ మీరు ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు? 2 అవర్స్ డైలీ. డైలీ 2 అవర్స్ డైలీ చేస్తుంటారా? 2 అవర్స్. టోర్నమెంట్స్ ఒకవేళ ఉంటే ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ ఉంటుంది. ఇప్పటివరకు ఎన్ని మ్యాచెస్ ఆడారు మీరు? 10, 11 అలా ఆడినాం. దీంట్లో అన్‌బిలీవబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఫెరియా అప్పుడు మా స్కూల్లోనే జరిగింది. హ్మ్. చాలా బాగా ఆడినాం అందరం. అప్పుడు ఫుల్ టీమ్ ఉండే. సో అండర్ 19కి బాగా ఆడినాం అందరం. ఓకే. అంటే మీకేమన్నా ఎన్నిట్లలో విజయం అంటే విన్నర్ అయ్యారు మీరు ఫైనల్? 6. 6. అంటే ఇప్పుడు అప్‌కమింగ్ ప్లేయర్స్‌కి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? అన్నట్లు ఇవ్వగలుగుతారా? ప్రాక్టీస్ రోజు రావాలి. ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఏదైనా వస్తుంది. హ్మ్. ప్రాక్టీస్ లేకపోతే చాలా కష్టం ఆడడం. వచ్చి లైక్ వన్ డే ప్రాక్టీస్‌తో అస్సలు ఆడలేము. ప్లస్ మనం డైట్ కూడా తీసుకోవాలి. హ్మ్. మనము ప్లస్ డైలీ లైక్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఇంకా టీమ్ కోఆర్డినేషన్ అనేది కూడా బాగా ఉండాలి. బయట ఏమున్నా బయట పెట్టేసి గేమ్‌లోకి ఒకసారి దిగారంటే ఇంకా ఒక టీమ్ లాగా ఉండాలి. అంటే ఇప్పుడు వాలీబాల్ మ్యాచ్‌లో డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. అటాకింగ్, సెంటరింగ్ అవన్నీ ఉంటాయి. మీరు ఏ పొజిషన్‌లో ఆడతారు మీరు? నేను ఎక్కువ సెట్టర్ ఆడతా. బట్ డిఫెన్స్ కూడా ఆడతా. హ్మ్. మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? ఫ్యూచర్ గోల్ అయితే ఇంకా ప్రస్తుతం డిసైడ్ అవ్వలేదు. బట్ వాలీబాల్ ఆడాలనే ఉంది. బట్ చూడాలి. అంటే స్పోర్ట్స్‌లోనే ఉంటారా? లేకుంటే గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అట్లాంటి యూపీఎస్‌సి సైడ్ అట్లాంటివి ఏమైనా వెళ్దాం అనుకున్నారా? లేకుంటే కంప్లీట్‌లీ మీ లైఫ్ మొత్తం వాలీబాల్ స్పోర్ట్స్‌లోనే ఉందాం లేదు. అనుకుంటున్నారా? కంప్లీట్‌లీ స్పోర్ట్స్ అయితే లేదు. బట్ హ్మ్. బ్యాలెన్స్ చేసుకోవాలని అయితే ఉంది. మీ ఫ్రెండ్స్‌కి మీరేం సజెషన్ ఇస్తారు? మా ఫ్రెండ్స్‌కి అంటే రోజు ప్రాక్టీస్‌కి రావాలి ఖచ్చితంగా. ప్లస్ టీమ్ కోఆర్డినేషన్ ఉండాలి. ద టీమ్ షుడ్ స్టిక్ టుగెదర్ యాస్ వన్. ఓకే. హర్షిని నేషనల్‌లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్‌లో కూడా ప్లేయర్‌గా ఎదగాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ హర్షిని.